సెప్టెంబర్ 30, 2025 మంగళవారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమనేది వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో అయితే ల్యాగ్ ఉంటుంది. మొలకల్చూరు మార్కెట్ ఏం జరిగింది, అలాగే అంగల్లో ఏం జరిగింది అనేది మీకు వీడియోలో తెలియజేశాను. కేవలం ఒక సింగిల్ ఐటమ్ మాత్రం ₹500 అయితే పడింది. ఒకే ఒక లాట్ అంతే. మళ్ళీ మార్కెట్ యావరేజ్ అంతా ₹370, ₹380 లోపలైతే మార్కెట్ యావరేజ్గా జరిగింది. దయచేసి గమనించండి. ఒకే ఒక లాట్ మాత్రం ₹500. వాళ్ళ మార్కెట్ యావరేజ్ అంతా 380, 370, 360 ఇట్లా అయితే మార్కెట్ అయితే జరిగింది. నేను కొంచెం స్లోగా జరిగింది మొలకల్చూరు మార్కెట్ వచ్చేసి. ఒక 20, 30, 40, ₹50 కొంచెం స్లోనే మొలకల్చూరు మార్కెట్. ఇంకా అలాగే అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే అంగళ్ళ మార్కెట్ సూపర్ టాప్ వచ్చేసి ₹330, ₹340 సూపర్ టాప్ తర్వాత. ఇది అంగళ్ళు అలాగే మొలకల్చూరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా అలాగే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా కేజీ అండ్ మండీ లైన్లో మాట్లాడుకుంటే లైన్లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. అందరికీ దిగుమతి ఒకరికి 200, 300, 400, 500 ఇట్లా అయితే దిగుమతి కాయ అయితే తగ్గింది. ప్రతి ఒక్కరికి తగ్గింది లైన్లో వచ్చేసి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఈరోజు దిగుమతి తగ్గింది మన మదనపల్లి మార్కెట్. భారీగా కాదు కానీ నేటితో పోల్చుకుంటే ఒక 5-10% తక్కువే. తక్కువగా ఉన్నా కూడా వెలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉండదు. స్లోగానే ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీకు తెలిసే కదా, నేను కూడా ఇదే విషయమే మీతో చెప్పినాను. సో ఈరోజు దిగుమతి అయితే ఒక 5-10% మేర తగ్గింది. ఇంకా టైం ఉంది, 6 గంటల 35 నిమిషాలే కాబట్టి ఈ తర్వాత కూడా స్టాక్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి చాలా తగ్గింది, ఒక 5-10% మేర తగ్గింది. మరి ఈ తర్వాత ఏమన్నా వస్తుందా అనేది స్టాక్ అనేది చూడాలి. సో ప్రస్తుతానికి అయితే మన మదనపల్లికి సంబంధించి దిగుమతి నేటితో పోల్చుకుని తగ్గింది. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణం ఏమంటే గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకు బాగా పనిచేస్తుంది. నందక కాయ సేల్కి శనగకి భూవరం ఇది వేరు వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయొచ్చు.